మరి మొత్తం అంతా వర్షాలు బాగా పడ్డాయి. యాక్చువల్లీ విజయవాడలో అయితే మొత్తం మునిగిపోయింది. అన్ని లారీలు బస్సులను ఆపేసారు. మాకు మాత్రం మా బస్సు అయిన ఖమ్మం నుంచి తెచ్చేసిండు. రైట్, చాలా సంతోషం. ఈరోజు మన బాలమణి సిస్టర్ వాళ్ళ కూతురు మనీషా సిస్టర్ది పెళ్లి రోజు. తర్వాత వీలు పడితే ఫోన్ చేసి మెసేజ్ చేయండి. ఈరోజు అక్కడ వెళ్ళేది ఉండే, కానీ ఫుల్ వర్షాలు. ఇక్కడంతా మా ఏరియాలో మొత్తం అంతా నీళ్ళ రోడ్లు మునిగిపోయి బ్లాక్ చేసేసారు. అంత చెరువులన్నీ నిండిపోయి చాలా ఇబ్బంది ఉంది. అందుకే రాలేకపోయాం. అక్కడికి రావాలని చెప్పి బస్సు బుక్ చేశాను నేను, మరి రాలేకపోయాను. మీరందరూ ప్రార్థన చేయటం వల్ల మరి క్షేమంగా వచ్చాను. మరి చాలా సంతోషం అనిపించింది మిమ్మల్ని అందరినీ కలవటం, అందరినీ టచ్ చేసినాను. చాలా సంతోషం. మనకి దేవుడు ఈరోజు మంచి వాక్యం ఇచ్చిండు. కొద్దిసేపు ఆ వాక్య ధ్యానం మనం చేద్దాము. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ కూడా మీరు రాసుకోండి. వాక్యం చెప్పేది ఏంటి అంటే, మనం దేవుని ఎందుకు స్తుతించాలా. వాక్యం హెడ్డింగ్, ఈరోజు డేట్ సెప్టెంబర్ 1. వాక్యం హెడ్డింగ్ ఏంటంటే, మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి. ఇవి తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. ఇవి తెలుసుకుంటేనే మనకి ఇంకా దేవుని బాగా మనం స్తుతించగలుగుతాం. ఎవరైనా అడిగితే దేవునికి మోకాల మీద ఉండి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చెప్పటం అవసరమా? దేవుని సేవ చేయటం అవసరమా? ఎందుకు చేయటం? ఇట్లాంటి ప్రశ్నలకి ఈరోజు మంచి ఆన్సర్ మనకు దొరుకుతుంది. అందరు కూడా కీర్తనలు 118 కీర్తన దయచేసి తీయండి. పేజ్ నెంబర్ 514, పాత నిబంధన పేజ్ నెంబర్ 514, కీర్తనలు 118. చూడండి, ఇక్కడ చదువుతున్నాను. మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. చాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు ప్రభా. మరి అనుకునే రీతిలో మేమందరం మళ్ళీ కలుసుకొని ఎక్కడో దూరంకు ఉంటే కూడా ఎక్కడ వాళ్ళం ఎచ్చట వాళ్ళం అందరినీ మీరు మమ్మల్ని కలిపి ప్రభా, ఒక తల్లి బిడ్డగా మేము ఉంటూ ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించలాగున సహాయం చేయమని, చెప్పే వాక్యం ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, లైన్ కట్ అవ్వకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్, ఫోన్స్ రాకుండా చెప్పే వాక్యం ప్రభా వాళ్ళ మనసులో ప్రభా నాటబడులాగున, ఆ వాక్య ప్రకారం వీరు జీవించలాగున సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తన 118 ఏమంటున్నట్టే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు స్తుతించాలా బ్రదర్ అని మీలో ఎవరైనా నన్ను అడిగితే చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని మంచితనం. హల్లెలూయా. మనం దేవుని ప్రేమించటం గొప్ప విషయం కాదు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. యెహోవా దయాళుడు. హల్లెలూయా. ఆయన మంచితనం అన్నమాట. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పండి. మనము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వాటర్ గ్లాస్ ఇస్తే థ్యాంక్ యూ బ్రదర్ అంటాం. లేదు అంటే మనము వెళ్తూ ఉన్నప్పుడు ఒక రూట్ అర్థం కాలేదు, అడిగాము పలానా ఊరికి పలానా సందు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఏముందండి ఇటు నుంచి ఇటు పోతే అయిపోతుంది అని అంటే, థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అని అంటాము. అట్లా ఒక సందు, ఒక అడ్రస్ చెప్తుంటేనే మనం కృతజ్ఞత ఉంటే, ఇక్కడ దేవాది దేవుడు విపరీతంగా ప్రేమిస్తున్నాడు మనల్ని. నిన్నటి దినంలో మనం చూసాము, బెతన్యా గ్రామంలో ఉన్న కుష్టి రోగి అయిన సీమోన్ ఇంటికి యేసు ప్రభువు వారు భోజనానికి వెళ్ళిండట. హల్లెలూయా. చూడండి, ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, లేకపోతే అక్కడున్న మతం ఫీలింగ్ లేదు. దాని తర్వాత అక్కడ ఆయనకున్న బాడీ గురించి ఏమీ లేదు. అసలు ఎవరు కుష్టి వ్యాధులను ఎవరు పట్టించుకోరు. కానీ యేసుప్రభు పిలిచిండని చెప్పి ఆయన యేసుప్రభు నేను దేవుణ్ణి నీ దగ్గర రావాలా ఏమనలేదు. ఆయన కుష్టి వ్యాధి పిలిచిండు, భయంకరమైన స్మెల్ వస్తుంది. సరే అన్నం పెట్టింది కదా,
అని చెప్పి ఆ కుష్టి వ్యాధి ఇంటికి వెళ్ళటం తినటం మొదలుపెట్టిండు. నేను ఒక 10 ఏళ్ల క్రితము ఒక బ్రదర్కి ప్రేయర్ చేయడానికి పోయినాను. ఆయన కాలుకి బాగా పుండు అయిందనమాట. ఆ పుండు అయిపోయి చాలా లావుగా ఉంటాడు, చనిపోయాడు ఆయన. ఆ పుండు చాలా భయంకరమే, పుండు పగిలి భయంకరమైన స్మెల్ వస్తుండే, మొత్తం గబ్బు గబ్బు వస్తుండే. అయితే నేను ప్రార్థన చేయటం బట్టి ఆ పుండు మీద చేయబెట్టి ప్రార్థన చేయటం బట్టి కొంచెం ఆ పుండు మానిపోతూ ఉంటుండే. మళ్ళీ ఈయన సిగరెట్లు కైనీలు దాకా దాన్ని పెంచుకుంటుండే, దాన్ని గోక్కునేటోడు. అయితే వాళ్ళ ఇంట్లో అన్నం తినమని చెప్తే దోశ వేసారు. దోశ వేసినప్పుడు సరే అని చెప్పి దోశ తింటే ఆ పుండు తింటున్నట్టు ఉంటుండే. హల్లెలూయా, చూడండి ఎంత ఘోరమో. ఆ పుండు తింటున్నట్టు ఆ దోశ ఉండేదన్నమాట. చాలా భయంకరం అన్నమాట. అయితే దేవుని ప్రియమైన వారలారా, అయినా కానీ ఏం చేస్తుండే, నేను తినేస్తుండే అనమాట. హల్లెలూయా, అంటే అంత ఘోరం. అయితే నేను చూపించే ప్రేమను బట్టే ఆ వ్యక్తి ఏమైపోయిందంటే ప్రభువుని అంగీకరించాడు. ఒక ఎక్స్పర్ట్ ప్రార్థన చేసేటట్టు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చిండు. ఆయన పాపాలన్నీ కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన బాప్తిజం తీసుకోలేదు కానీ ఆయన పాపాలైనా అన్నీ కూడా ఒప్పుకున్నాడు. నాకు తెలిసిన మట్టి ఆయన పరలోక రాజ్యం పోయిండని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, ఆయనను ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు. డబ్బులు ఉన్నప్పుడు అందరు వచ్చారు, అందరూ ఆయన దగ్గర వాడుకున్నారు. పాపం భార్య చాలా ప్రేమిస్తూ ఉంది. భార్యకి ఇంకా ఈయనకి చాలా ఏజ్ 10 years గ్యాప్ డిఫరెన్సు. మరి ఆయన ఒక అమ్మాయిని తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. భార్యను పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ ఈయనకు ప్రాబ్లం వస్తే మళ్ళీ భార్యనే నిలబడ్డది. ఇప్పుడు కూడా అక్కగా అనిపిస్తూ ఉంటుంది. పాపం ఆయన చనిపోయాడు. ఆయన ఇంట్లో మొత్తం కంపు వాసన వస్తుండే. నా పరిచర్యను చూసి అక్కడున్న పాస్టమ్మ గారు వచ్చి ఆశ్చర్యపడ్డారు. అరే ఎవరి అబ్బాయి వచ్చి ప్రేయర్ చేస్తున్నాడు, రోజు వచ్చి ప్రేయర్ చేస్తుండు. ఎలమ మండలో ఉండేవాళ్ళు. వాళ్ళు నడుచుకుంటూ వచ్చేవాడిని, దాదాపు 10-15 కిలోమీటర్లు రోజు నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ పోయేవాడిని. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా దేవుని ప్రియమైన వారలరా, ఆయన దయాళుత్వం చూపిస్తున్నాడు, ఆయన మంచితనం చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక కుష్టి వ్యాధి దగ్గర ఏం చేసిండంటే యేసుప్రభు వారు వచ్చారు. ఆయన మంచి చూపిస్తున్నాడు, ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం మహిమపరచాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ దేవుని మంచితనము, దేవుని ప్రేమ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని వరాలు. దేవుడు మనకి బ్రతకటానికి ఎన్నో వరాలు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి అనేకంగా మనం పొందుకున్నాం. ఆత్మీయ వరాలు ఉన్నాయి, శరీరంలో ఉన్న వరాలు ఉన్నాయి. పుట్టుకతో కొంతమందికి కొన్ని స్కిల్స్ వస్తాయి, వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. మనం బాప్తిజం తీసుకున్నప్పుడు కొన్ని వరాలు వస్తాయి, ఆత్మ పొందుకున్నప్పుడు కొన్ని వరాలు వస్తాయి. ఆ వరాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఇప్పుడు ఒక దర్శన వరం అనేది ఉంటుంది. ఈ దర్శన వరం అనేది ఎంత గొప్పదంటే, ఒక వ్యక్తి ఏ కలర్ బట్టలు వేసుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇక్కడి నుంచి ఆ వ్యక్తి చూసి చెప్పేస్తాడు. ప్రపంచంలో ఏ పరికరం, ఏ సైంటిస్ట్కి అట్లా ఉండదు. వీడియో కాల్ చూస్తేనే కరెక్ట్గా తెలుస్తుంది. హల్లెలూయా. కానీ ఆ ఒక వరం. ఇంకొకటి భవిష్యత్తు గురించి మాట్లాడడం, ప్రవచనం. కొంతమంది ప్రవచనం చెప్తారు, నీకు అట్లా అవుతుంది, నీకు ఇట్లా అవుతుంది, దేవుడు ఇట్లా చేయబోతాడు. ఎప్పుడో 10 సంవత్సరాల ముందలా జరగాల్సినవి ఈయన ముందే చెప్పిస్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ఒక వాక్యం చెప్పటం అనేది ఒక వరం. ఆ వాక్యం వలన ఆదరణ కలుగుతుంది. మనం చచ్చిపోయే మూమెంట్లో ఉన్నప్పుడు ఆ వాక్యం విన్నప్పుడు ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం. ఆ వరం ఇచ్చిండు ఆ బ్రదర్కి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయము. దేవుడు తన వరాలు ఇస్తున్నాడు కాబట్టి, వరాలు ఇచ్చి మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి ఈరోజు మనం అందరము దేశం కోసం, ప్రపంచం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అనేక సమస్యల కోసం మనం భారం కలిగి ప్రేయర్ చేస్తున్నాం. ఇదంతా దేవుని ఒక కృప అన్నమాట. దేవుని కృప లేకుండా, దేవుడు మనకు ఛాన్స్ ఇవ్వకుండా మనం చేయలేము, ఆయనను కలవలేము. ఒక సీఎంని కలవాలి అంటే ఎంతో బందోబస్తు ఉంటుంది. సీఎం అనుమతి లేకుండా ఎవరైనా కలవలేరు. సీఎం 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోతాడు. దేవుడు ఎప్పుడు నిరంతరం ఉంటాడు. ఎంతోమంది సీఎంలను తయారు చేసిన దేవుడు ఈరోజు మనం ఆయనను పొగుడుతున్నాం, ఆయన పాట పాడుతున్నాం, అబ్బా తండ్రి, నా దేవా, నా యేసయ్య అని అంటున్నాము అంటే అది దేవుని ఒక కృప కాదా? దేవుడు మనకు యాక్సెస్ ఇవ్వకుండా మనం ఆయనను కలుసుకోగలుగుతామా? ఎంత గొప్ప ధన్యత చూడండి. హల్లెలూయా.
లోకంలో అయ్యో వాళ్ళకంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళన్ని ఇల్లులు కట్టుకుర్రు, వాళ్ళకి అట్లుంది ఇట్లుందనే మనం ఆలోచిస్తున్నాం. కానీ నిజమైన దేవుడు వాళ్ళకి లేరండి. ఒక నిజమైన దేవుని గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. మనం మాత్రం నిజమైన దేవుని కోసం తెలుసుకుంటున్నాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆ దేవుని స్తుతిస్తున్నాము. అయ్యా తండ్రి, దేవుణ్ణి మనం తండ్రి అని పిలుస్తున్నాం, యజమానుడా అని పిలుస్తున్నాం. ఎంత గొప్ప విషయం అండి. తర్వాత 3వ పాయింట్ చూస్తే దేవుని కాపుదల. దేవుడు మనల్ని అన్ని విధాలుగా కాపాడుతుండు. ఒక తల్లి ఏం చేస్తుందంటే కేర్ తీసుకుంటుంది, సంరక్షిస్తుంది, మంచి చెడ్డ చూస్తుంది. ఒక తండ్రి ఏం చేస్తాడంటే మనకు రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. తల్లి ఏమో కేరింగు, తండ్రి ఏమో ప్రొటెక్షన్. అయితే దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఎంతో యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మొన్న బాగా వర్షాలు పడితే మా హైదరాబాద్లో ఆ వర్షానికి కొట్టుకుంటేనే ఒక శవం బయటకు వచ్చేసింది. ఎంతోమంది చనిపోయారు. ఆవులు గొర్రెలు కొట్టుకొని ఆవులు చచ్చిపోయినాయి ఏం చేయలేక. ఆ తర్వాత ఇల్లులు కూలిపోతున్నాయి, ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. ప్రాజెక్టులు నిండి ఆ ఇల్లు ఊర్లలో వస్తే ఊరూరు మునిగిపోతుందండి. చాలా బాధ అనిపిస్తుంది. పోయిన సంవత్సరం వెస్ట్ బెంగాల్లో మాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాపం ఆయన చర్చ్ మీద నిలబడితే ఆ నిలబడినంత హైట్ లోపల నుంచి మొత్తం వాటర్ పోయి చర్చిలో ఉన్న సామాన్, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి. సెల్ ఫోను, కట్టు బట్టలు తప్ప ఏమీ లేవు. హల్లెలూయా. వాళ్ళకి చాలా కష్టం వాళ్ళ ఇల్లు గడవటం. వాళ్ళు టీ షాప్, టీ తోటలో పనిచేస్తారు. రోజంతా కష్టపడితే 200 వస్తాయి వాళ్ళకి. లేదంటే ఆటో తోలుకోవాలి. ఆటో తోలుకుంటూ టీ కంపెనీలో, టీ పొలంలో పనిచేస్తూ 200 తెచ్చుకుంటారు. చాలా కష్టం. వర్షాలు పడితే మొత్తం ఇల్లు మునిగిపోయి మొత్తం అంతా పోయింది. హల్లెలూయా కదండి. మనకి చూడండి, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. మనకు జ్వరం వచ్చినా తగ్గిపోతుంది. లోకంలో ఎంతోమందికి ఎన్నో వేదనలు, హాస్పిటల్స్, కష్టాలు, వేదనలు ఇవి అవుతున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చాలా ఘోరం అన్నమాట. పెయిన్స్ వస్తూ ఉంటాయి, వర్షం పడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అంబులెన్స్ రాక అట్లనే వదిలేస్తున్నారు. కొంతమంది పెయిన్స్ వస్తూ ఉంటే ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే పాప ఆమెను తీసుకుపోవటానికి ఊరిలో ఒక 9-10 మందో ఆమెను మంచం మీద వేసుకొని నది అంతా దాటుతున్నారు. ఎంత ఘోరం అండి. నది అంతా దాటి తీసుకుపోతున్నారు. ఇంకొకసారి నీళ్ళు మునిగిపోయినప్పుడు అయితే హెలికాప్టర్ నుంచి పాపం ఆమెకు పెయిన్స్ వస్తే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ఊరి మీద హెలికాప్టర్ నిలబడితే అక్కడి నుంచి కింద నుంచి ఆమెకు తాళ్లతో కట్టి పైకి గుంజి పాపం ఆమెను తీసుకొని హాస్పిటల్కి పోతున్నారు. ఎంత ఘోరం అండి, చాలా ఘోరం. ఇంకా కొంతమంది ట్రైన్లలో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అట్లనే ట్రావెలింగ్ చేస్తే వర్షం పడితే ట్రైన్లన్నీ ఆగిపోయినాయి. అక్కడ పెయిన్స్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత ఘోరమో, చాలా ఘోరం. ట్రైన్లన్నీ ఫుల్ ప్యాక్, నీళ్ళు లేవు, తిండి లేదు, ఏమీ లేదు. చాలా ఘోరం. చుట్టంతా వాటర్, అక్కడే డెలివరీలు అవుతున్నాయి. హల్లెలూయా. చూడండి ఎంత ఘోరమో. హాస్పిటల్స్లో మోరీలని నిండిపోయి అటు వాష్రూమ్ ఉపయోగించుకోలేక, బయటకు పోలేక ఎంతమంది, ఎన్ని పబ్లిక్ అంత బాధలు పడుతున్నారో చూడండి. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ మనకు మాత్రం ఆ లోటు లేకుండా, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఒక రకంగా చూసి దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతుండో ఒకసారి ఆలోచించాలి. ఎన్నోసార్లు మనల్ని కాపాడండి, ఆయన కాపాడుతూనే ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవుని మనము స్తుతించాలి. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే మనం చేసే ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు మనం చెప్పింది మనం చెప్పేది మన ఇంట్లో ఎవరు వినరు. హల్లెలూయా. మనం చెప్పేది మనం ఫుడ్ పెట్టే కుక్కనే వినదన్నమాట. చూడండి ఎంత ఘోరమో. కానీ దేవుడు మనం చెప్పే ప్రతి ప్రార్థనకైనా జవాబిస్తున్నాడు. ఆ ప్రార్థనకి కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి మన కళల్లో మనం ఏదో తోటలో పని చేసినట్టు, ఏదో ఫ్రూట్స్ కట్ చేసేటట్టు, ఏదో అమ్ముకునేటట్టు ఇట్లాంటి కళలు వస్తూ ఉంటాయి మనకి. ఆ కళలకు అర్థం ఏంటంటే నువ్వు చేయుచున్న ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. పొలంలో పని చేయటము,
లేకపోతే ఒక గార్డెన్లో వెళ్ళి పండ్లు తెంపుకొని ఇంటికి రావటం, లేకపోతే ఫ్రూట్స్ అమ్మటం, ఇవన్నీ కూడా ప్రార్థనకి జవాబుకి సాదృశ్యం అన్నమాట. అంటే నువ్వు ప్రార్థన చేసావు, ప్రార్థన అనే విత్తనం వేసావు, ఇదిగో నేను పండిస్తున్నాను. కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు, తర్వాత అది కూడా జరిగిస్తున్నాడు. ప్రభా నాకు ఇన్ని డబ్బులు కావాలా, ప్రభా నా పిల్లలు ఇట్లా ఉన్నారు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఆయనకి ఎన్ని విరుద్ధంగా మనం జీవించినా, దేవుడు మాత్రం నువ్వు నా మాట వినలే, నువ్వు నా మీద అప్పుడు అలిగినవు, నువ్వు సండే చర్చికి వస్తలేవు, లేకపోతే నువ్వు నాకు కానుక ఇస్తలేవు, లేకపోతే నువ్వు ఎప్పుడో అవసరానికి వాడుకుంటున్నావు, లేకపోతే నువ్వు అసలు నన్ను నమ్మనే లేదు, నువ్వు బాప్టిజమే తీసుకోలేదు, నువ్వు మొత్తం నా మీద విశ్వాసం ఏమంటలేడు. అడిగితే సరే బేటా ఓకే అని చెప్పి మనకు జవాబు ఇస్తున్నాడు. మనం బాప్టిజం తీసుకోకపోయినా, సండే చర్చికి రాకపోయినా, ఏమి చేయకపోయినా కానీ దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభుని స్తుతించాలి. అన్ని ప్రేయర్స్ దేవుడు ఏం చేస్తున్నాడు, మన ప్రేయర్స్ అన్నీ కూడా వింటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. తర్వాత మనకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. మనకు రక్షణ రావాలి అంటే నరకం అనేది చాలా భయంకరం అండి. నరకం అనేది ఎంత భయంకరం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. గట్టిగా అరుపులు ఉంటాయి. అమ్మా 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 అమ్మా, మంటలేస్తుంది. చాలా భయంకరం, చాలా వేదన. అస్సలు అది ఆగనే ఆగదు. ఒక 2 నిమిషాలు రెస్ట్ ఉంటుందేమో అంటే మొత్తం ఒళ్ళంతా కాలిపోతూనే ఉంటుంది. కానీ అగ్ని ఆరదు. విపరీతంగా దాహం వేస్తుంది. అది దయ్యాలకు దేవుడు పెట్టిన పనిష్మెంట్. అయితే ఎవరైతే ప్రభువుని నమ్ముకోరో ఆ దయ్యాలకు పెట్టిన పనిష్మెంట్లో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవుతారు. అందుకే దయ్యాలు దేవుని బిడ్డల్ని కూడా, లోకంలో ఉన్న వారందరినీ కూడా నరకాన్ని తీసుకుపోవాలని చూస్తుంది. నరకంలో ఎంత వేదన ఉంటుందండి, ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక భయంకరమైన ఎండలో ఒక కొండ మీద మనం నిలబడ్డాము, నీళ్ళు లేవు, చెప్పులు లేవు, ఎలా కాలుతూ ఉంటాం. అంతకంటే 100 రెట్లు ఉంటుంది. ఇక అగ్ని ఆరదు, పురుగు ఆరదు. ఇక ప్రయాసం అమ్మా కాలిపోతున్నా నేను చచ్చిపోతే బాగుండు కానీ చావం. శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకి ఏడ చావు ఉంటుంది. ఆత్మను దేవుడు కూడా చంపలేడు. హల్లెలూయా. అయితే ప్రభువారు తన శరీరం వేసుకొని ఒక మనిషి ఎలా బ్రతికి మన కొరకు చనిపోయాడు. పాపం చేయనోడు రక్తం గారిస్తే పాపం నుంచి విడుదల వస్తుంది. అందరు పాపం చేశారు, నా బిడ్డల కోసం నేనే రావాలని ఆ దేవాది దేవుడు వచ్చిండు. ఒక సూర్యుడుని మనం ఎక్కువసేపు చూడలేం. సూర్యునికి చాలా వెలుతురు ఉంటుంది. సూర్యుడిని తయారు చేసిన దేవునికి ఎంత వెలుతురు ఉండాలా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఆ సూర్యుడికి తయారు చేసిన వెలుతురుతో దేవుడు ఏం చేసినాడు అని అంటే, ఆ వెలుతురు అదంతా కూడా పక్కన పెట్టేసి ప్రభువారు ఏం చేశారు అంటే, మరి ఆయన అవన్నీ వదిలి, ఆ మహిమ అంతా కూడా వదిలి ఆయన ఏం చేసిండంటే ఈ భూమి మీద మన కొరకు బ్రతికిండు. ఆయన పాపిగా పిలువబడ్డాడు, ఆయన దోషిగా పిలువబడ్డాడు, ఉమ్మును సైతం సహించిండు. హల్లెలూయా. నా పాపమే నా దోషమే నిన్ను అప్పగించిందయ్యా, నా ద్రోహమే నా దోషమే నిన్ను అప్పగించిందయ్యా, నా కంటికి నా వంటికి నువ్వెవరో తెలియలేదయ్యా యేసయ్యా, నా కంటికి నా వంటికి నువ్వెవరో తెలియలేదయ్యా యేసయ్యా, నన్ను కమ్మిన నా పాపపు పొరలు, ఘోర పాపినయ్యానయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా, నా పాపమే నా దోషమే నిన్ను అప్పగించిందయ్యా. హల్లెలూయా. చూడండి, అయినా కానీ ప్రభు ఏం చేసిండంటే, ఎంత ప్రేమ చూడండి. నిజమైన ప్రేమ అంటే బైబిల్లో ఏముంటుందంటే ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం. ఒక వ్యక్తికి మన మీద నిజంగా ప్రేమ ఉంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టేస్తాడు. నీకోసం నేను చచ్చిపోయినా రెడీ, నేను చచ్చిపోవడానికి కూడా రెడీ అంటాడు.
దట్ ఈస్ ట్రూ లవ్, గుడ్, నిజమైన ప్రేమ. అది మనకి యేసు ప్రభులో కనబడుతుంది. హల్లెలూయా. ఆయన నిజంగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి మనం రక్షింపబడాలని, మనము ఆ పరలోక రాజ్యంలో రావాలని చెప్పి దేవుని ప్రియమైన వారలారా, మరి యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే తన ప్రాణాన్ని అప్పజెప్పాడు. తను చనిపోవటం వల్ల మనం నిత్యం బతికే లోకానికి వెళ్ళాం. లేకపోతే మనం కూడా నరకానికి వెళ్ళే బ్యాచే. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే దేవుని ఒక కృప. హల్లెలూయా. దేవుడు చాలా కృప చూపిస్తూ ఉంటాడు మన మీద. ఎంత కృప అంటే మనం ఎన్ని పాపాలు చేసినా చూసి చూడనట్టు ఉంటున్నాడు. మనం ఆయనకు విరుద్ధంగా నడిచినా చూసి చూడనట్టు ఉంటున్నాడు. అట్లా అని చెప్పి దేవుడు చాతగానోడేం కాదు. హల్లెలూయా. ఇప్పుడన్నా మారతారేమో, రేపైనా మారతారేమో. కొంతమంది దేవుని గురించి తెలియక వాళ్ళు అక్కడ కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. అన్యుల్లో ఉంటారు, తర్వాత దేవునిలో కూడా ఉంటారు. దేవుని వాల్యూస్ తెలియక. అయినా కానీ దేవుడు ఏమంటలేడు. ఎంత ప్రేమ! ఆయనకేమో మనల్ని వదులుకోవటం ఆయన వల్ల కాదు. మనమేమో ఆయనను వదులుకొని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మనం ఏదో అనుకొని పోతాం, ఏముండదు ఆడ. దేవుడు ప్రేమించినట్టు దేవుని ప్రియమైన వాళ్ళ ఎవ్వరు ప్రేమించారు. ఆయన ప్రేమ మనకు అర్థమైతే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు మనం స్తుతిస్తాం. తర్వాత దేవుని యొక్క సంతోషం, మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఎంతో సంతోషం, పాటలు పాడినప్పుడల్లా ఎంతో సంతోషం, ప్రార్థన చేసినప్పుడల్లా ఎంతో సంతోషం, సువార్త చెప్పటం, సేవ చేయటం వల్ల ఎంతో సంతోషం. హల్లెలూయా. అంటే మనం ఫీల్ అవుతున్నాం అన్నమాట ఆ సంతోషం. ఆ సంతోషం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. క్రైస్తవులకు ఉన్నంత సంతోషం ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. మీరు ఎవరినైనా అడగండి. క్రిస్టియన్స్కి ఉన్నంత యేసు ప్రభుని నమ్మిన తర్వాత వచ్చే సంతోషమే వేరే ఉంటుంది. ఒక మనిషి సినిమా థియేటర్కి ఎందుకు పోతున్నాడు అంటే ఒక సంతోషం కోసం. సర్కస్కి ఎందుకు పోతున్నంటే ఒక సంతోషం. పార్క్ ఎందుకు వెళ్తున్నంటే సంతోషం. లేకపోతే డ్యామ్ దగ్గర ఎందుకు పోతున్నా అంటే సంతోషం. లేకపోతే ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే సంతోషం. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఆ సంతోషం కనబడదు. కొద్దిసేపు అయిన తర్వాత సంతోషం మాయమైపోతుంది. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ. కానీ దేవుడిచ్చే సంతోషం, ఒక సినిమాకి వెళ్తే 3 గంటలు మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళి బయటకు వస్తే మళ్ళీ అదే బాధ, అదే వేదన, అదే టెన్షన్స్. హల్లెలూయా. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఎంతో సంతోషం. మనకు సంతోషం కోసం సినిమా థియేటర్లో 300 ఖర్చు పెట్టాలా, లేదా 500 ఖర్చు పెట్టాలా, లేదా హోటల్కి వెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా. కానీ దేవుని నమ్మిన తర్వాత ఏం ఖర్చు పెట్టడం అవసరం లేదు. మళ్ళీ ఆ సంతోషము శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఈ సంతోషం కోసం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఫర్ జాయ్. దేవుని ప్రియమైన వార్ల ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, ఆయనను స్తుతించాలి. తర్వాత దేవునితో మనకున్న సంబంధం. హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని అనాథులుగా వదలను, నేను మీ దగ్గరకు వస్తా అంటుండు. అంటే ఆయన ఒక తండ్రి లెక్క ఫీల్ అవుతూ ఉన్నాడు. మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఒక ఇంటికి మనకు బాగా తలనొప్పితో వస్తే ఒక తండ్రి మనకు తల మాలిష్ చేసినట్టు, కాళ్ళ నొప్పులు వస్తే కాళ్ళు చేతులు పట్టుకొని మనకు మాలిష్ చేసినట్టు, మనం వేదనలో మనం బాధల్లో ఉన్నప్పుడు మనకు ఇంట్లో ఉన్న తల్లో తండ్రియో ఎవరో ఒకరు మనకు ధైర్యం ఇచ్చినట్టు దేవుడే మనకు ధైర్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. కానీ శాశ్వతం కానీ దాని మీద మనం ఆధారపడతాం. శాశ్వతమైన దేవుణ్ణి మనం మర్చిపోతాం. కానీ ఆ శాశ్వతమైన దేవుడే మనతో పాటు సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు. నా ప్రేమ వారికి చూపించాలి. దేవుడు ఫస్ట్ నేను తండ్రి అవ్వాలి అని అనుకున్నాడు. ఏ వ్యక్తి అయినా తండ్రి అవ్వాలంటే పిల్లలు కావాలి. అందుకే తన రూపంలో తన పోలికలో మనం తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవాది దేవుడే అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా మనకు ఆ సంబంధం కలిగి ఉంటున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. ఆయన మనసులకి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా. ఆయన నా బిడ్డలు ఈ విధంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ బిడ్డలు ఆ విధంగా ఉండకపోయినా పోనీ నా బిడ్డల కోసం నేనైనా చచ్చిపోతా. నా బిడ్డలు తప్పులు చేశారు కదా, ఆ తప్పుకి నేను ప్రాయశ్చిత పడతా.
నేను ప్రాయశ్చిత్త పడిన తర్వాత నా బిడ్డలు మంచిగా అయిపోతే చాలు, నా బిడ్డలు మళ్ళీ నా దగ్గరకు వస్తే చాలు, వాళ్ళని నేను వదులుకొని నేను ఉండలేను, నా వల్ల కాదు, నాకు నా బిడ్డలు కావాలి, నా వాళ్ళందరూ కావాలి, వారి కోసం నేను ఏం చేయనికన్నా రెడీ ఉన్నా అని చెప్పి దేవుని ఒక ప్రేమ అండి, దేవుని ఒక సంబంధం, ఆయన సంబంధం కలుపుకోవాలని చూసి ఎంత ప్రేమ చూడండి, ఎంత సంబంధమో చూడండి. అందుకే అంటాడు యెహోవా దయాళుడు, యెహోవా మంచివాడు, యెహోవాను రుచి చూచి తెలుసుకోనండి, యెహోవా ఎంత ఉత్తముడో రుచి చూచి తెలుసుకోనండి. హల్లెలూయా. టేస్ట్ ద లార్డ్ హౌ హీ ఈజ్ గ్రేట్నెస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత మనం చూస్తే దేవుని యొక్క ఎమోషన్స్, బైబిల్లో మనం కొన్ని చూస్తే దేవుడు మనసులోకి వెళ్ళి మాట్లాడతాడు. మిమ్మల్ని అనాథులుగా వదిలా, మీ దగ్గరికి నేను వస్తా, మీలో ఉంటా, మీతో ఉంటా అంటాడు. నేను మీ అందరి కొరకు ఇల్లులు కట్టడానికి వెళ్తున్నా అంటున్నాడు. ఆ మాట విన్నప్పుడైతే మైండ్ పోయింది నాకు. ఇల్లులు కట్టడం ఏంది? ఏదో బతుకున్నప్పుడు ఎవడన్నా కడతాడు, ఏదైనా ఒక ప్రేమించే వ్యక్తి ఉంటే నేను చచ్చిపోకముందు నా భార్యకి డబ్బులు అందాలని ఏదో ఇన్సూరెన్స్ కడతాడు, లేకపోతే ఒక ఇల్లు కట్టి పెడతారు అంతే. ఆ భార్యనే చచ్చిపోతే అది కూడా ఉండదు. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత కూడా మీకోసం నేను ఇల్లులు కడుతున్నా, మీకోసం కోటలు కడుతున్నా అంటుండు. దేవుడు ఏదైనా ఇస్తే చిన్న చిన్నవి ఇస్తాడా? ఇల్లు అంటే ఏదో మనం ఇంట్లో ఉన్న ఇల్లు అనుకుంటారా? పెద్ద ఇల్లు. బైబిల్లో ఇల్లు అని రాయబడ్డది, కానీ ఇంగ్లీష్లో అయితే మ్యాన్షన్ అని రాయబడ్డది. ఐఎమ్ గోయింగ్ దేర్ టు బిల్డ్ ది మ్యాన్షన్ ఫర్ యూ. నీ కొరకు నేను, మ్యాన్షన్ అంటే పెద్ద కోట, రాజభవనం. ఆ రాజభవనంలో మనమే ఉంటాం. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే ఆయన ఎంత ఎమోషన్స్తో ఉంటున్నాడో ఒకసారి ఆలోచించాలి. ఏ దేవుడు కానీ, ఏ దేవత కానీ, ఏ పొలిటికల్ లీడర్ కానీ ఇలాంటివి చెప్పిండా అండి? సొంత భర్త కావచ్చు, సొంత భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, నీకోసం పెద్ద కోట కడతాను ఎవరని చెప్తారా? అది కూడా చనిపోయిన తర్వాత. నేను నా రాజ్యంలో కడతా అంటున్నాడు. అంటే మీరు నాతో ఉండాలి అని అంటున్నాడు. ఎంత ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమను మనం వర్ణించలేము. చాలా ప్రేమ, చాలా వేదన పడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. తర్వాత దేవుని ప్రియమైన వారలారా, మనం ఇంకా చూస్తే దేవుడు మన కొరకు కష్టాలు పడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. దేవుని యొక్క చేదుతనం రాసుకోండి పాయింట్, గాడ్స్ బిట్టర్నెస్. దేవుని యొక్క చేదుతనం. దేవుడు మన కోసం ఉమ్మును సహించాడు. 150-200 కిలోలు బరువు ఉంటుంది ఆ సిలువ. అది మోసుకుంటూ 3 సార్లు పడిపోయాడు. పడిపోయినప్పుడు తలకి, తర్వాత కడుపుకి, కాళ్ళ, మోకాలు భయంకరమైన దెబ్బ తాకింది. పడిన తర్వాత కూడా 200 కిలోల సిలువ ఆయన మీదనే ఉంది. 150 సార్లు కడుపులో గుద్దిరంట, 180 సార్లు ముఖం మీద తూని బతుకొని ఉమ్మిరంట. చాలా చేదు అది. అవన్నీ కూడా ప్రభువారు అది రాకముందు దాని గురించి ఆలోచించి బీపీ పెరిగిపోయింది ఆయనకి. ఒక మనిషికి బాడీలో చెమట అయితే ఇట్లా వస్తుందో, ఆయనకు ఆ చెమట వల్ల రక్తం వచ్చింది. బీపీ 250-300 పెరిగిందనుకో, ఆ విధంగా చెమట బయటికి వస్తుంది, ఆ విధంగా రక్తం బయటికి వస్తుంది. అయినా కానీ తండ్రి నేను దీన్ని ఒప్పుకుంటున్నా అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన చేసి చూపించాడు. మన కొరకు అన్ని రిస్కులే తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మన కొరకు అన్ని రిస్కులే తీసుకున్నాడు. ఎందుకంత రిస్క్ తీసుకున్నాడో చూడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దేవుని ప్రియమైన వారలారా, చాలా ప్రేమ, చాలా చాలా ప్రేమ, చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఆయన ఓన్లీ ప్రేమ అనేది చూపిస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రేమనే, పరలోకంలో కూడా ప్రేమ. రోజు మన కోసం ఏడుస్తాడు ఆయన. గుర్తొచ్చినప్పుడల్లా చూసుకుంటూ ఉంటాడు. మనకేమో తెలియదు. ఈరోజు మనం అన్నం తింటున్నాం, మనకు ఒక వేదన వచ్చింది, ఒక డబ్బులు అవసరత వచ్చింది, అనుకోకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి. ఎట్లా? దేవుడు పంపిస్తున్నాడు. మనం అడగము, మనం విరుద్ధంగా ఉంటాం, మనం మందిరానికి వెళ్ళాం, మనం పట్టించుకోం. అయినా కానీ ఆయన డబ్బులు పంపిస్తాడు, అయినా కానీ ఆయన కాపాడుతూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు, ఎట్లా జరుగుతుంది అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఓన్లీ గాడ్స్ లవ్. దేవుడు ఒక మనిషిని ఆ విధంతా ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమను అర్థం చేసుకొని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మనం స్తుతించాలి.
ప్రతిరోజు ఆయనను కొనియాడాలి. ఎంత గొప్ప దేవా! మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మనం మారుతామండి. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే దానికోసం ఏమైనా చేయడానికి మనం రెడీ అయిపోతాం. మోకాళ్ళ ప్రార్థన అంటావా, ఉపవాస ప్రార్థన అంటావా, ఆయన కోసం అవమానాలు పడతాం, నిందలు పడతాం, టార్చర్ అనుభవిస్తాం, చచ్చిపోవటానికి కూడా రెడీ అవుతాం. ఎందుకంటే ఆయన అంత ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమ ద్వారా పొందుకోవాలనుకుంటున్నాడు. కోపం ద్వారా, పీక మీద కత్తి పెట్టి, శోధనలు పెట్టి, రోగాలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, ఇస్తావా సస్తావా, చేస్తావా లేదా అన్ని కాదు. ప్రేమతో, ఇదిగా నా ప్రేమ నీ పట్ల. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. హల్లెలూయా. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. వేల ఎకరాల పొలము, ఆస్తి ఉంది. ఆయన ఇంట్లోనే 1000 మంది పనిచేస్తారు. 1000 మందికి ఆయన శాలరీలు ఇచ్చి అన్నం పెట్టి పోషించే వ్యక్తి. చిన్న కొడుకుకి ఫ్రెండ్స్ బాగా అలవాటైపోయి చిన్న కొడుకు ఏం చేసిండంటే తండ్రి దగ్గరికి రోజు గొడవ చేసి, నాన్న నాకున్న 500 ఎకరాల ఆస్తి నాకు ఇచ్చేయి. అరే వద్దురా, నేను చచ్చిపోయిన తర్వాత తీసుకోరా అంటే, లేదు నాన్న నాకు కావాలా అంటే, సరే అని చెప్పి కొడుకు అడుగుతుండు కదా అని చెప్పి పెద్ద కొడుకు ఆస్తి అట్లనే పెట్టి చిన్న కొడుకు 500 ఆస్తి ఎకరాల పొలం అమ్మేసి ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు మొత్తం చిన్న కొడుకుకి ఇచ్చిండు. చిన్న కొడుకు ఏం చేసినా దొరికిందే సందని చెప్పి ఆ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. మొత్తం ప్రపంచాల్లో ఉన్న దేశాలన్నీ తిరిగిండు, ఎంజాయ్ చేసిండు, అమ్మాయిలతో ఎంజాయ్ చేసిండు, దోస్తులు, తర్వాత అక్కడున్న వింత వింత ప్రదేశాలు. మా అమ్మ నువ్వు తోపనంగా సరే ఇచ్చేస్తుండే 1,00,000 రూపాయలు. మా అమ్మ నువ్వు తురుము అని చెప్తే ఇచ్చేస్తుండే పైసలు. అట్లా ఎంతోమంది ఆయనను పొగిడి డబ్బులు తీసుకొని అంతా ఆయన దగ్గర మెల్లమెల్లగా డబ్బులు అయిపోతూ ఉంటే, మెల్లమెల్లగా ఇంకా డబ్బులు అయిపోతే వీడు మనకు కేర్ చేయడు కదరా బాబు, మనకేం అవసరం ఉందని చెప్పి అందరు ఫ్రెండ్స్ వదిలేశారు. అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఎంతోమంది అమ్మాయిలు నా దిల్కత్తు కూడా నువ్వు ఏదంటే ఎన్నో అన్నారు, లాస్ట్కి ఎవరు లేరు. హల్లెలూయా. దాని తర్వాత ఏమైపోయిందంటే తినడానికి ఆయన దగ్గర ఒక 100 రూపాయలు ఉండే. ఆ 100 రూపాయలు కూడా ఉద్యోగం లేదు. ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలో తెలియదు. నాన్న ఎప్పుడు ఏం నేర్పలే, ఈయన కూడా చేయలే. పైసలు కూడా ఆయించిండు. ఆయనకు మంచి బట్టలు ఉన్నాయని చెప్పి మంచి మంచి బట్టలు వేసుకొని వస్తున్నాయని చెప్పి ఎవరు ఉద్యోగం ఇస్తలేరు. లాస్ట్గా 100 రూపాయలు మిగిలింది. ఆ 100 రూపాయలు 3 రోజులు తిన్నాడు. 50 రూపాయలు 30 రూపాయలు అట్లా తర్వాత అయిపోయింది. 2-3 రోజులు ఆకలి వేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఇక్కడ అంతా తిరుగుతున్నాడు. అయ్యా ఏదైనా పని ఉంటే ఇవ్వండి అయ్యా, ఆకలి తిండి కోసం ఏం చేయాలో అర్థమవుతలే. అప్పుడు అక్కడ పందుల మంద ఉంది. అక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అంటే వాళ్ళ సార్ ఏమన్నారంటే, ఆ పందుల గుంపులో ఉన్న సార్, పందుల ఓనర్, బాబు నువ్వు ఈ పందుల నువ్వు మేపు, సాయంత్రం నీకు అన్నం పెడతా అన్నాడు, డబ్బులు ఇస్తా అన్నాడు. ఈయన అప్పటికే 3-4 రోజుల నుంచి అన్నం తినలేదు. విపరీతంగా ఆకలిస్తూ ఉంది. పందులు కూడా ఒక టైప్ పొట్టు తింటాయి అన్నమాట. ఆ పొట్టు ఈయన తినటం మొదలుపెట్టాను, ఆకలి తట్టుకోలేక. మనకు కూడా అట్లాంటి సందర్భాలు ఉంటాయి. నేను బెరాకలో ఉన్నప్పుడు అదే సందర్భం వచ్చింది. ఓన్లీ 1 చెంచానే రైస్, 1 చెంచా పప్పు అంతే, నెక్స్ట్ టైం లేదు. అంతే, తింటే తిను లేకపోతే లేదు. కొంతమంది వేస్ట్ చేసి చెత్తకుండా పడేస్తుంటే తినేద్దామా అనిపించింది నాకు. కుక్కలు పోయి తింటున్నాయి, మనం కూడా కొంచెం అడిగి తిందామన్న స్థాయికి వెళ్ళిపోయాను నేను. వద్దు బాగుండదు, నేను పాస్టర్ని కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ పూట వరకు ఆపుకున్నాను అనమాట. అట్లా కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసిన. నాకు ఒక పూటకు అన్నం దొరకకపోతే అట్లా అయిపోయింది. మరి ఈ తప్పిపోయిన కుమారుడు 4-5 రోజులు అన్నం తినలే, ఎట్లా ఉంటుంది? ఆ పందుల పొట్టు తిన్నాడు ఆయన. తిన్నప్పుడు ఆయనకి గుర్తొస్తుంది, అరే ఈ టైంకి మా నాన్న నాకు చికెన్ పెడుతుండే, గోరుముద్దలు చేసి నాకు తినిపించేటోడు, మా నాన్న వెనుకలో 10 మంది ఉండేటోళ్ళు, గంటకి కూరలు మార్చుకునేది, 3 సార్లకి 3 రకాల కూరలు, ఎంతో డిష్షులు ఎన్నో. కనీసం మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి కూడా తినట్రా బాబు ఈ ఫుడ్, వాడు కూడా మంచి రాజా ఫుడ్ తింటాడు. నేను ఎట్లయినా మా నాన్న దగ్గర వెళ్ళిపోవాలి. ఒక కొడుకు లెక్క కాదు, ఒక పని మనిషి లెక్క వెళ్ళిపోతా, మా నాన్న కాళ్ళ మీద పడతా.
సాగిలపడతా, ఏదో ఒకటి చేస్తా. మొత్తానికి నేను ఏమవుతా అంటే హల్లెలూయా, మొత్తానికి నేను ఏమవుతా అంటే ఖచ్చితంగా మా నాన్న దగ్గర ఒక పని మనిషి లెక్క నేను ఉంటా అని చెప్పి దేవుని ప్రియమైన వాళ్ళారా ఆయన ఆ విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేశాడు అంటే మొత్తం బట్టలన్నీ చినిగిపోయినాయి, నల్లగా అయిపోయాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఒక కర్ర పట్టుకొని ఆ కర్ర ఊత పట్టుకొని ఆయన నడుస్తూ 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 వస్తున్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఇట్లుంటే ఆ ధనవంతుడైన తండ్రి అనుకుంటుండు ఎప్పటికైనా నా కొడుకు వస్తాడు, అందరిని అడుగుతున్నాడు, మా కొడుకు కోసం ప్రార్థన చేయి, మా కొడుకు రావాలా, నేను చచ్చిపోయే లోపల నా కొడుకుని చూసి చచ్చిపోవాలా. రోజు ఏం చేస్తున్నాడు అంటే మిద్దె మీద ఎక్కుతున్నాడు, చూస్తున్నాడు రోడ్డు మీద కొడుకు వస్తాడేమో, కొడుకు నాకు కలుస్తాడేమో, ఎవరో కొడుకు లెక్క వస్తూ ఉంటే కొడుకు వస్తున్నాడేమో అని చూస్తున్నాడు. తర్వాత ఆయన కొడుకు కాదు వేరే బాధపడుతున్నాడు లోపల. కానీ చూడటం మాత్రం మానేస్తలేడు, రోజు చూస్తున్నాడు. వర్షం పడుతుంటే కూడా వర్షంలో నా కొడుకు కనబడతాడేమో, ఎండ ఉంటే కూడా ఎండ భయంకరంగా ఉందని వెళ్ళిపోతున్నాడు, మేడ మీద ఎక్కుతున్నాడు, చూస్తున్నాడు. ఒకరోజు వస్తున్నాడు, మొత్తం జుట్టంతా పెరిగిపోయింది, బట్టలు చినిగిపోయింది, నడకను గుర్తుపట్టిండు. నా కొడుకే అనుకున్నాడు. చక్కగా ఆయన గేట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. 1 కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ ఇంటి నుంచి గేటు, మెయిన్ గేట్. హల్లెలూయా. ఇంకా గమనిస్తుండు, ఈయననే నా కొడుకు, ఈయన నా కొడుకు అయితే బాగుండు, నా కొడుకు అయితే బాగుండు, అరే నా కొడుకే. వస్తా ఉంటే ఇట్లా కింద పడిపోతా ఉన్నాడు కొడుకు. వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. సార్, నేను మీ కొడుకుని గాను, నేను ఒక పని మనిషిని అనుకోండి, నాకు కొంచెం అన్నం పెట్టండి అంటే, అట్లా చెప్పొద్దు బేటా, నువ్వు నా కొడుకు, నువ్వు ఎప్పటికైనా నా కొడుకువి అని చెప్పి ఒక 10 మంది పనులను పిలిచిండంట. పిలిచి ఏం చేసిండంట, అరే నా కొడుకు వచ్చిండు, చచ్చిపోయినా తిరిగి వచ్చిన నా కొడుకు వచ్చిండు. ఆ మాట చాలా ఇంపార్టెంట్, బైబిల్లో ఉంటుంది స్టోరీ. చనిపోయి తిరిగి వచ్చిండు నా కొడుకు, ఈయనకు మంచి డ్రెస్సింగ్ వేయండి, నా కొడుకు వచ్చిండని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పండగ విందు అని చెప్పండి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం అని చెప్పి చెప్తే వాళ్ళు మంచి షేవింగ్ చేయించి కటింగ్ చేయించి ఈయనకు మళ్ళా ఆ తండ్రికి ఉన్న ఉంగరం మళ్ళీ కొడుకుకు పెట్టి మంచి నీట్ డ్రెస్ వేసుకొని ఏం చేసిండంటే మళ్ళీ కొడుకు లెక్క మార్చుకున్నాడు. హల్లెలూయా. అది తండ్రి ప్రేమ. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇదే ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది. ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె పేరు శాంసన్ అనమాట ఆ గొర్రె పేరు. అయితే ఆ శాంసన్ అన్న గొర్రెకి కొంచెం తెలివితేటలు ఎక్కువ. మా కాపరి చెప్పేది ఏంది, నా ఇష్టానుసారంగా నేను నడుస్తా అని చెప్పి. గొర్రెలు ఎలా ఉంటాయంటే ఒక గొర్రె వెళ్తుంటే వెనకాల అన్ని గొర్రెలు వెళ్తూనే ఉంటాయి. అక్కడున్న కాపరికి తెలుసు ఎక్కడ లోయ ఉంటుంది, ఎక్కడ గుంత ఉంటుంది, ఎక్కడ ట్రాప్ ఉంటుంది, ఎక్కడ సింహాలు ఉంటాయని చెప్పి ఆయన గొర్రెలని మంచి అడవిలో తీసుకొస్తూ ఉంటాడు. ఈ శాంసన్ అన్న గొర్రె ఏం చేసిందంటే అంత లాస్ట్లో పోయి నేను మా కాపర్ దగ్గర పోవటం ఏంది, మా కాపరికి ఏం బుర్ర ఉందని, మా కాపర్ కంటే ఎక్కువ బుర్ర నాకుందని చెప్పి కాపర్ని వదిలేసి వేరే రూట్లో వెళ్ళిపోయింది గొర్రె. శాంసన్ అనే గొర్రె వెళ్ళి ఒక పెద్ద గుంతలో పడిపోయింది. అది కాపరికి తెలియదు, మిగతా గొర్రెలు కూడా తెలియదు. హల్లెలూయా. ఇక కాపరి రాత్రి అయిపోయింది, చాలా అలసిపోయాడు. 7 గంటలకి ఆయన దొడ్డి ఓపెన్ చేసి అన్నీ లెక్క పెడుతుండు. 1 2 3 4 లెక్క పెడతా ఉంటే 99 గొర్రెలు వచ్చినాయంట. హల్లెలూయా. ఎన్ని గొర్రెలు? 99. 100 గొర్రెల నుంచి ఒకటి మిస్ అయిపోయింది కదా. మళ్ళా లెక్క పెట్టిండు, 5 సార్లు లెక్క పెట్టిండు. అప్పుడు ఏం చేసిండంట, అరే నా గొర్రె మిస్ అయిపోయింది, రాత్రి అయిపోయింది. అప్పుడు ఏం చేసిండంటే ఆ 99 గొర్రెలను వదిలేసి కర్ర తీసుకొని లాంతర్ తీసుకొని అడవిలో చీకట్లో వెళ్ళిపోయాడు. చీకటి మొత్తం కటిక చీకటి. అడవి మధ్యలో పోయాడు. మళ్ళా సింహాలు ఉంటాయి,
అడవి మనుషులు ఉంటారు, అవన్నీ పట్టించుకోలేదు. గొర్రెకి కాపరికి ఒక భాష ఉంటుంది, ఆ భాషతో మే 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 గో ఏదో పిలుస్తారు కదా, అట్లా పిలుస్తుండు. శ్వేత చెప్పు, నువ్వు గొర్రెలు కాసినావు కదా. అడ్డర్ కరెక్ట్, శ్వేత సిస్టర్ గొర్రెలు కాసింది నాకు తెలుసు. ఇక ఆ లాంగ్వేజ్లో పిలిచి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమైందంటే దేవుని ప్రియమైన వాళ్ళ ఒక మెల్లని స్వరం వస్తుంది, మే మే అని. హల్లెలూయా. అక్కడ చూస్తే నిజంగానే ఆ ల్యాంతర్ కిందికి పెట్టి చూస్తే ఆ గుంత సైడ్లో కార్నర్లో భయపడుతూ గొర్రె కనబడ్డది. ఇప్పుడు ఫుల్ ఖుషి అయిపోయాడు కాపరి. ఫుల్ ఖుషి అయిపోయి ఏం చేసిండంటే ఆ గుంతలో దూకిండంట. గుంతలో దూకి ఎంతో ప్రేమతో ఒక పెద్ద బంగారం దొరికినట్టు ఫీల్ అయిపోయి తన ప్రాణం తిరిగి వచ్చింది అనుకున్నట్టు ఆ గొర్రెను కౌగిలించుకొని, గొర్రె నువ్వు భయపడకు బేటా, నేను నీకున్నాను అని చెప్పి భుజం మీద వేసుకొని మళ్ళా ఏదో కష్టపడి ఆ గుంత ఎక్కి ఆ ల్యాంతర్ తీసుకొని ఆ మందలో కలిపేసిండట. ఫుల్ సంతోషం అంట. 99 గొర్రెలు ఎటైనా పోయి నాకు సంబంధం లేదు, తప్పిపోయిన గొర్రె. హల్లెలూయా. ఆ శాంసన్ అనే గొర్రెని మళ్ళా మందలో చేర్చేసిండు. దేవుని ప్రియమైన వాళ్ళ అట్లా లోకంలో మనం తప్పిపోయినాం ఈ లోకంలోకి వెళ్ళి. అయితే ప్రభు ఏం చేసిండంటే మళ్ళా మన కోసం, ఆ తప్పిపోయిన గొర్రె కోసం వచ్చిండు. పరలోకం అంతా విడిచిపెట్టేసిండు, ఆస్తులు అంతస్తులు అన్నీ విడిచిపెట్టేసిండు. ఆయనకున్న మహిమ అంతా, దేవదూతలు ఏమో నన్ను వదిలేసిండు. నా గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతికిండంట భూమి మీద. హల్లెలూయా. అప్పుడు మనం దానికి రెస్పాండ్ అయినందుకు ఆయన మనల్ని భుజం మీద వేసుకొని మళ్ళీ మనని ఒక మందలో తీసుకొని పోతున్నాడు, మందలో కలుపుతున్నాడు. అది దేవుని ప్రేమ. అందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి రుణస్థులుగా ఉండాలి. ఎంతోమంది అంటారు యేసయ్య ఏం చేసిండు అని అంటే, ఈ పాయింట్లు చెప్పండి నోరు మూసుకుంటారు. ఇంత చేసిండు నాకు యేసయ్య. ఏ దేవుడు ఏ దేవత చేయలే. అందుకే మనం ఆయన నమ్మాలా, అందుకే మనం బాప్టిజం తీసుకోవాలా, అందుకే మనం చర్చికి వెళ్ళాలా, అందుకే ఆయన కోసం మనం జీవించాలి. అలా ఎంత ప్రేమ చూడండి. దేవుడు అని అంటే ఆయనకు ఎన్నో స్థాయిలు ఉంటాయి, కానీ అవి ఏం పట్టించుకుంటలేడు. నా బిడ్డలు బాగుండాలి, నా గొర్రెలు బాగుండాలి. నేను గొర్రెల కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఎంత గొప్ప మాటను చూడండి. హల్లెలూయా. కాపరిలో 2 రకాలు ఉంటారు. ఒకటేమో జీతానికి పనిచేసే కాపర్లు, వాళ్ళు పెద్ద రిస్క్ తీసుకోరు, జీతం వచ్చిందా లేదా. నిజమైన కాపర్లు ఉంటారు, ఆ గొర్రెల్ని వదులుకోలేరు, ఆ గొర్రెని కాపాడుతారు, ఆ గొర్రె కోసం ఏమైనా అయిపోతారు. వారి పేరు ప్రఖ్యాతుల కోసం ఉండరు. నా గొర్రె గుంతలో ఉంది, నేను తీసుకురావాలా, వాళ్ళకి మైండ్లో అదే ఉంటుంది. యేసుప్రభు అట్లా చేసిండండి. హల్లెలూయా. గొర్రెని రక్షించడంలో ఆయనకంటే గొప్పవాడు ఎవరు లేరు. హల్లెలూయా. 99 గొర్రెను విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. 99 గొర్రెను విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తులను చూచి, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తులను చూచి, సిద్ధపడిన భక్తులను చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతనే చేర్చుకొనెను. తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతనే చేర్చుకొనెను. తండ్రి అతనే చేర్చుకొనెను.
తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతనే చేర్చుకొనెను. తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతను చేర్చుకొనెను. తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడుగువేయు. పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తులను చూచి, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తులను చూచి, సిద్ధపడిన భక్తులను చూచి. హల్లెలూయా. నాకు అన్ని పాటల్లో ఇష్టమైన పాట ఈ పాటనే అనమాట. చాలా బాగా అనిపి ఈ పాట పాడినప్పుడల్లా ఏడుపు వస్తుంది. ఏడుపులో సంతోషం. ఎంత మీనింగ్ఫుల్ పాట అంటే ఈ 2 స్టోరీస్ కూడా మస్తు అనిపిస్తుంది. అంటే దేవుడు తన ప్రేమ ఎట్లా ఉంది చెప్పడానికి ఒక 2 స్టోరీస్ చెప్పాడు. హల్లెలూయా. చాలా అద్భుతం. అంటే ఒక గొర్రెను రక్షించడానికి మళ్ళా ఆ గుంతలో వెళ్ళిండు అనేది మాట మామూలుగా ఉండదు. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం ఎన్ని తప్పులు చేసినా, దేవునికి ఎంత వ్యతిరేకంగా పోయినా దేవుడు మన దగ్గరకు వస్తాడు. చాలామంది పాస్టర్లు చెప్తారు కదా, నువ్వు పాపం చేస్తే దేవుడు వదిలేస్తాడు, దేవుడు దూరం అయిపోతాడు, దేవుని ఒక శాపం వస్తుంది. అదంతా కూడా 100% తప్పు. ఒకప్పుడు నేను కూడా అట్లనే అనుకునేటోని, అదే బోధిస్తుండే. కానీ దేవుని ఒక కృప, దేవుని ఒక ప్రేమ తెలిసిన తర్వాత అది తప్పని అనిపించింది. ఎందుకనంటే దేవుడు మనల్ని వదులుకోవటం వల్ల ఆయన ఉండలేడు. అసలు ఆయన వల్ల కాదు. నువ్వు నాలాగానే ఉండాలా, నేను చెప్పినట్టు వినాలంటే అది కాదు అక్కడ. కానీ ఆయన ప్రేమిస్తాడు, ఆ ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమకే మనం ముగ్ధులం అయిపోతాం. తర్వాత మన కళ్ళు ఓపెన్ అవుతాయి. ఆటోమేటిక్గా మనకేం చేయబుద్ధి కాదు, దేవుని కోసం నిలబడిపోతాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎంతో ప్రేమిస్తున్నాడు. మనకు ప్రేయర్ చేయాలంటే ఏందో అనిపిస్తుంది, సాక్ష్యం చెప్పాలంటే ఏందో అనిపిస్తుంది, పాట పాడాలంటే ఏందో అనిపిస్తుంది. ఎందుకు పాట పాడాలా బ్రదర్, ఎందుకు ప్రార్థన చేయాలా బ్రదర్, ఎందుకు సేవ చేయాలా బ్రదర్ అంటే ఎందుకు? ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయాళుత్వం, ఆయన మన మీద పెట్టుకున్న రిలేషన్షిప్, ఆయన సంబంధం, ఎంత గొప్ప సంబంధం కలిగి ఉన్నాడో చూడండి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఎప్పుడు కూడా దేవుడు నాకు తెలిసిన వాటికి, నా అంచనా ప్రకారం మనల్ని ఎప్పుడు కూడా వదలడు. ఒక దగ్గర ఏమని రాసిండంటే బైబిల్లో, నేను ఎప్పుడు కూడా నీ పాపాలు గుర్తు చేసుకోనని రాసిండు. ₹1,00,00,000 మాట అది. దానికి ఎన్ని కోట్లను ఖర్చు పెట్టచ్చు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. హల్లెలూయా. మనం ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు జీవిస్తే ఇంకేం శిక్ష ఉండదంట అండి. ఎన్ని పాపాలు చేసినా క్షమించేసిండంట. హల్లెలూయా. అయితే మనం ఆయన ప్రేమలో లీలం అవ్వాలి. మన పిల్లలు మనం పెంచి పెద్దగా చేసి మనం వదిలేస్తే మనం భరించలేము. వాళ్ళ దగ్గర పోతాం, వాళ్ళ కాలు పట్టుకుంటాం, వాళ్ళ కోసం చచ్చిపోవడానికైనా రెడీ అయిపోతాం. సరే బేటా, నువ్వు మంచిగా ఉండు బేటా, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు బేటా అనే మనం కోరుకుంటాం. కానీ నువ్వు నా మాట వింటలేవు, ఇంట్లోకి వెళ్ళిపో, నన్ను వదిలేయి అని మనం చెప్పలేం. ఏదో కోపంలో చెప్తాం, కానీ ఆ కోపం తగ్గిన తర్వాత మనమే న్యూట్రల్ అయిపోతాం, మనమే పోనీలే అంటాం. హల్లెలూయా. మనమే ఇంత అంటే దేవుడు ఎంత అనాలి. చాలా ప్రేమమయుడు దేవుడు. మనం బైబిల్ అసలు చాలామందికి తెలియదు, కానీ చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే అసలు మనం ఆ ప్రేమను చూపించలేమన్నమాట. ఆయనకు అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన సిలువలో చనిపోయింది. ఆయన ప్రపంచంలో ఎవరు కూడా సిలువను ఎవరు భరించలేకపోయారు. చాలా కష్టం అది. ఆ వేదన, ఆ నొప్పి, మామూలుగా ఏదో చచ్చిపోతే వేరు అది, కానీ అట్లా కాలే. చాలా బాధలు భరించిండు. అంటే నా ప్రేమ ఇంత అని చూపించడానికి ఆ బాధలు, వేదనలు. ఆ ముళ్ళ కిరీటం ఉంటుంది, 17 ముళ్ళులు డైరెక్ట్ ఆయన బ్రెయిన్లో దిగినాయి.
ఒక 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 నరం అయితే బ్రెయిన్ నుంచి అరికాలు వరకు ఉంటుంది. అక్కడ దిగితే బాడీ బ్రెయిన్ నుంచి అరికాలు వరకు ఉన్న అంత పెయిన్ వచ్చేసింది అనమాట. 17 ముళ్ళులు మొత్తం తల లోపల దిగినాయి. ఆ ముళ్ళ కిరీటం బట్టి తల దాని మీద కొట్టిరు, ఆ ముళ్ళు జమ్ 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 అని దున్నాయి. ఎంత హెవీ పెయిన్ ఉంటుందంటే అసలు మనం వర్ణించలేము. హల్లెలూయా. మనం తలంపులతో చేసిన పాపాలు, వాటి కోసం ఆయన అక్కడ శిక్ష వేసుకున్నాడు. చేతులతో చేసిన తప్పులు పాపాలు ఆయన చేతులకు శిక్ష వేసుకున్నాడు. కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళతోటి, శరీరంతో చేసిన పాపాలకి ఒంట్లో బల్లెపు పోతాయి. హల్లెలూయా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నువ్వు కార్చిన కన్నీరే నాకు వేదన తీర్చినది, నువ్వు పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినది. నువ్వు కార్చిన కన్నీరే నాకు వేదన తీర్చినది, నువ్వు పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినది. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బతికించినావయ్యా. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మనము దేవుణ్ణి ఒక అవసరాలు తీర్చేవాడుగా మనం చూడకూడదు. ఈయన నమ్ముకుంటే నా అవసరాలు తీరుతాయి, ఈయన దగ్గర పోతే అది వస్తుంది, ఇది వస్తుంది, అది కాకుండా ఈయన నన్ను ఇంత ప్రేమించిండు, ఈయన నన్ను ఇంత ఆదరించిండు, ఈయన నన్ను ఇంత పోషించిండు, నన్ను కాపాడిండు అనే లెక్కలో మనము దేవుణ్ణి చూసినప్పుడు ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం కలుగుతుంది. రైట్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కాబట్టి మీకు వాక్యం ఏం అర్థమైందో చెప్పండి, మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం మీకు ఏం అర్థమైందో చెప్పండి. పరలోక సింహాసనం వదిలేసి కోసం సిల్వలో ఆయన బలియాగం అయిపోయాడు. ఆయనకు ఏమిచ్చినా ఆయన మనం రుణం తీర్చుకోలేము. ఇంతగానో మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని దేవుడు ఈ రోజు స్పష్టంగా మాట్లాడినాడు. అంటే ఈ లోకంలో ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఏని ఘనత దేవుడు మనకి ఇచ్చినాడంటే దేవునికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మనం వదిలినా దేవుడు వదలని ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు మన విన. ఆ ప్రేమకు మనము కట్టలేమని దేవుడు ఈ రోజు స్పష్టంగా మాట్లాడినాడు. ఎందుకంటే ఆయన సజీవ రెక్కల కింద మందలను భద్రపరచుకునే దేవుడు, మనతో అంతతో మాట్లాడిన దేవునికి దానం ఇస్తూ మంచి. ఓకే ఇష్టం. వాక్యం మీకు ఏం అర్థమైందో చెప్పండి. దేవుని యొక్క ప్రేమ, ఆయన మంచితనము మన వెంటనే ఉంది కాబట్టి మనము ఇంతవరకు కుమారుని విడిచి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూసి అతను రాగానే అతను హత్తుకొని అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తొడిగించి ఆయన కొరకు విందు చేయించాడు. అదే రకంగా మనం తప్పిపోయినా సరే, ఆయన మాట వినకపోయినా సరే, మనల్ని హత్తుకొని ఆయన మనల్ని కనికరించి ఆయన కృప చూపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మరలా ఇంకొక స్టోరీ, 99 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెను ఆయన ఎలా వెతికి మీద ఎత్తుకొని వచ్చాడు. పాపములు మన చేష్టల ద్వారా మనం మాట్లాడే మాటల వలన కూడా ఆయన విసురున్నా, కానీ మనల్ని అంతగా ప్రేమించి మనం చేర్చుకొని ఆదరిస్తున్నందుకు ఆయనకు స్తోత్రాలు. అందరం బట్టి దేవుని వాక్యం మాతో మాట్లాడిందని నమ్ముతున్నాను. ఆయనకే స్తోత్రం.
అండి అందరికి ప్రెసిడెంట్ ఈ రోజు వాక్యం చాలా బాగుంది. మనం దేవునికి ఎందుకు స్తుతించాలి అని మన బ్రదర్ చెప్పారు. కీర్తన 1:8 ఏహో దయాడు ఆయన కృప నిరంతరం నిలిచెను. మరి దేవుని మంచితనము, దేవుని ప్రేమ, దేవుని వరాలు, దేవుని కాపుదల మనకు ఎలా ఉంటుందో అది ఈ రోజు క్లియర్ గా మేము నేర్చుకున్నాము. మరి తల్లి ఏమో కేరింగ్, తండ్రి ఏమో ప్రొటెక్షన్, మేము తప్పిపోయిన కూరలు ఉంటే మరి అది ఎలా ఉంటది మా జీవితం. మరి దేవుని స్తుతి గడుపుతుంది. మంచి నిజమైన సంతోషం. మరి ఈ రోజులో ఎంత డబ్బున్న సంతోషం అది ఎవరి జీవితం ఉండదు. మరి ఎక్కువ సంతోషం అయితే మన కృష్ణ దగ్గర ఉంటదని స్పష్టంగా క్లియర్ గా చెప్పారు. మరి చాలా బాగా అర్థమైంది వాక్యము. మనకి దేవునికి స్తుతిని చెల్లించను గాక. మంచి వాక్యం అందించిన బ్రదర్కి నా వందనాలు, మీకు అందరికి నా వందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు వాక్యము చాలా బాగా అర్థమైంది, చాలా మంచిగా అనిపించింది. మనము దేవుని ఎందుకు స్తుతించాలి అనే మాట మీద వాక్యం చెప్పారు. ఎందుకు స్తుతించాలంటే మనం ఈరోజు సజీవ రెక్కల కింద ఉన్నామంటే దేవుని కృప, ఆయన ఒక ప్రేమ, ఆయన ఒక దయ, ఆయన ఒక కృప ద్వారా మనం ఈరోజు ఉన్నాము. ఈ రోజు లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన కూడా ఆయన ఒక ప్రేమ ద్వారా మనల్ని ప్రేమించి ఈ స్థితిలో ఉంచాడు. మరి దేవుని యొక్క ప్రేమ లేకుంటే మనము ఎటు చెదిరిపోయే వాళ్ళము కూడా తెలీదు. మరి ఆయన ప్రేమ వల్ల మనల్ని ఎన్నుకొని ఈ స్థితిలో ఉంచాడంటే అది ఆయన ప్రేమ. మనం ఏమి ఇచ్చి కూడా ఆయన రుణం తీర్చలేము. దేవాది దేవుడు మన కొరకై భూమి మీదకి వచ్చి ఆయన శరీరాన్ని సైతము, ఆయన రక్తాన్ని సైతం ధారపోసి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనకు రక్షణ భాగ్యం అనేది ఇచ్చాడు. ఇందుకోసమే మనం దేవుని స్తుతించాలి. ఆయన ప్రేమ మనం తెలుసుకోవాలి. మరి ఎవరు చూపించలేరు. ఒక తండ్రి కానీ తల్లి కానీ ఇంతటి ప్రేమ చూపించలేరు. సమయానికి తల్లిదండ్రులు కూడా మనకు ఆ ప్రేమ చూపించలేరు. కానీ దేవాది దేవుడు ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటాడు. అందుకోసమే దేవుని స్తుతించాలి. ఆయన దయాళుడు, ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. ఎంత చెప్పినా కూడా మనం దేవుడి కోసం చాలా తక్కువనే. ఇందుకొరకు మనం దేవుని స్తుతించాలి. ఈరోజు వాక్యం చెప్పడం అయితే చాలా మంచిగా అర్థమైంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించు. అన్నయ్య వాక్యం అయితే చాలా బాగుందన్నయ్య. ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా తప్పులనేది మానవ జీవితంలో సహజం. కానీ ఏ తప్పు చేసి చెందిన ఆ నిమిషానికి కొట్టి మళ్ళీ ఆ 5 నిమిషాల్లోనే దగ్గర చేర్చుకునేదే తల్లి. అలాగే మన బరువు బాధ్యతలు ఏమైనా సరే తండ్రి బాధ్యతగా తీసుకుంటారు, భారంగా అనుకోరు. ఇది నా బాధ్యత, నేను చేస్తే కదా నా బిడ్డలు మంచి స్థానంలో ఉంటారు అని తల్లిదండ్రి ఎలా ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమించడానికి ఇంత అంత ప్రేమ అని ఉండదు కదా. అలాగే భగవంతుని ఎంత ప్రేమిస్తున్నా, ఎంత చేస్తున్నా ప్రార్థన ఇంకా 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 తెలుసుకోవడానికి ఉంటూనే ఉంటది. ప్రేమకి అంతనిది లేదు కదా అన్నయ్య. మంచి అవని చెడవని అది ఎంత చెడ్డ ఆరోగ్యం శరీరం ఇదైపోయినా సరే తల్లి అనేది వదిలేదు కదా అన్నయ్య. ఎవరికైనా సరే తన చివరి శ్వాస ఉన్నంత వరకు భగవంతుడు వస్తే బిడ్డ ప్రాణమే నిలబెట్టు, నా ప్రాణాన్నే తీసుకో అంటది తప్ప తల్లి నా బిడ్డని తీసుకెళ్ళిపో, నేను ఉంటాను ఇంకా బిడ్డలు కంటాను అని ఏ తల్లి అనదు. ఇంకా నాకు 4 బిడ్డలు ఉన్నారు, ఈ బిడ్డని తీసుకెళ్ళిపోని కూడా ఏ తల్లి అనదు. అలాగా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే తల్లిదండ్రిని ఎందుకు ప్రేమించాలి అన్నట్టు ఉందన్నయ్య. నాకు చాలా నచ్చింది, చాలా బాగుందన్నయ్య. ఓకే అక్క, చెప్పండి. చాలా బాగుందన్న. ఇంకా దేవుడు చనిపోయాక కూడా మనతో ఉంటాడు. ఆయన మన కోసం చనిపోయినా కానీ ఆలోచిస్తారు, ఇల్లులు ఇస్తారు. మన కోసం పరలోక రాజ్యంలో ఇల్లు కడతానికి వెళ్ళారని చెప్పారు. అది బాగుందన్న. ఈ లోకంలో ఉంటే డబ్బు ఉంటేనే ఈ లోకంలో ఫ్రెండ్స్ గాని బంధువులు గాని ఎవరైనా చూస్తారు. ఏం లేకున్నా దేవుడు మాత్రం మనం ప్రేమిస్తాడు, విడిచిపెట్టాడు ఆయన మనల్ని. కాకపోతే మనమే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతామా, అయినా కానీ ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తాడు, తిరిగి పిలుస్తాడని చెప్పారన్న. ఎలాగ తప్పిపోయిన కుమారుడైతే తిరిగి వస్తాడో తన తండ్రి దగ్గరికి, మనం కూడా అలా వెళ్తే మరలా ఆయన అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తారని చెప్పారు. ఈ లోకంలో ఉన్న ప్రేమ కంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. ఫీలింగ్ కావాలి. నాకైతే హృదయం నుండి ఆయన ప్రేమ పూర్తిగా నిండిపోయింది. ప్రైజ్ లార్డ్.
ఓకే సిస్టర్, రైట్. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, మరి మంచి వాక్యం మాకు అందించి మా ఆత్మలో ప్రభ ధైర్యం ఇచ్చి నీ ప్రేమ గురించి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించును గాక తండ్రి, మీరే బలపరచండి. మరి కాన్ఫరెన్స్ ప్రేయర్లో వచ్చిన ప్రభ మరి మంజులక్క కోసం ప్రార్థిస్తున్నాం. వారికున్న అనారోగ్య సమస్యలు కొట్టివేయండి. కోర్టు కేసు తెగిపోవాలా, వాళ్ళ ఇంట్లో సమాధానం ఇవ్వండి. వారిని శోధిస్తున్న దుష్ట శక్తులను బంధిస్తున్నాం. మీరే స్వస్థత, విడుదల, నెమ్మది ఇవ్వండి ప్రభా. మరి ప్రియాంక సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం. ఖర్చుల కొరకు డబ్బులు సహాయం చేయండి. నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. శాలరీ ఇంక్రిమెంట్ చేయండి. బండి తాకట్లో ఉంది, అది వచ్చుట కృప దయచేయి ప్రభా. వాళ్ళ ఆయన రక్షణ పొందుట కృప దయచేయండి. కుటుంబంలో నెమ్మది దయచేయి. వాళ్ళ అన్న మారేటట్టు కృప దయచేయి ప్రభా. మరి జ్యోతి అక్క కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా, మరి ప్రభా బాబీ అన్నకి మంచి పెళ్లి సంబంధం వచ్చి ప్రభా యేసు నామంలో వివాహం జరుగునుగాక. యహూ జబా రబా లబా షికేంద్ ఓ రెనదల హో జబా రబా షిరియరెజునార్. తండ్రి ప్రభా బిడ్డను దీవించు, ఆశీర్వదించు, బంధకాలన్నీ తెంపివేయండి తండ్రి. మీరు ఆశీర్వాదం ఇవ్వండి, ఆటంకాలన్నీ కొట్టివేయండి, నెమ్మది ఇవ్వండి ప్రభా. లీలక్క గారి కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. వాళ్ళ పాపను దీవించండి ప్రభా. ఆమెకు మళ్ళీ డే షిఫ్ట్ వేసేలాగున సాయం చేయి. ఆ మేడంతో నువ్వు మాట్లాడు ప్రభా. ఆ మేడంలో నా అహంకారం, కోపం తగ్గునుగాక. ఈ సిస్టర్ని ఫేవర్ చేయునుగాక. ఈ సెప్టెంబర్ నెలలో గొప్ప అద్భుతం జరుగునుగాక. మీరే ఆశీర్వదించి మీరే బలపరచండి. యేసుమణి సిస్టర్ని దీవించండి ప్రభా. మరి మనీషా సిస్టర్ పెళ్లి రోజు ప్రభా, మరి 10 సంవత్సరాలు వారిని కాచి కాపాడి 11వ సంవత్సరంలో మీరు తెచ్చి ఉన్నారు. వారికి ఉన్న బంధకాలు, బలహీనతలన్నీ కొట్టివేయండి. మీరే బలపరచండి, స్థిరపరచండి, నెమ్మది ఇవ్వండి ప్రభా. మరి బాలమన్ సిస్టర్ని సేవలో వాడుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, అనారోగ్యం కొట్టివేయండి. రమాదేవి ఆంటీని కూడా మీరు దీవించు, స్వస్థపరచు, బలపరచు, నూతనపరచు, అలంకరించు, బంధకాలు తెంపివేయండి, చీకటి శక్తులను కూల్చివేయండి ప్రభా. మాధవక్క గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎంతో ఇబ్బందులు ఉన్న ప్రభా, మరి ప్రార్థనలో అక్కగారు వచ్చారు ప్రభా. వారిని మీరు దీవించు ప్రభా. వారికి ఉన్న బంధకాలు తెంపి వాళ్ళ కుటుంబం అంతా సర్వసత్యంలో వచ్చేటట్టు కృప దయచేయి. మళ్ళీ మేము సాయంత్రం ప్రభా మీరు ప్రేయర్లో కలుసుకునే కృప దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడ నడిపించును గాక. ఆమెన్. మంచిది. మరి ఈరోజు మన మనీషా సిస్టర్ది మ్యారేజ్. ఇప్పటికి 11 years అవుతున్నట్టుంది వీళ్ళ మ్యారేజ్. ఇదే సండే రోజే జరిగింది మ్యారేజ్. మరి ఒక దైవజన్లో వాళ్ళ మ్యారేజ్ చేసిర్రు. అది నేనే చేసిన సిస్టర్ బ్రదర్ది మ్యారేజ్. మీరు అందరూ కూడా మనీషా సిస్టర్కి, బాలమన్ సిస్టర్కి కంగ్రాచులేషన్స్ చెప్పండి ఫోన్ చేసి. మ్యారేజ్ అయ్యి 11 years ఏమైంది. రైట్, ఓకే. అందరికీ ప్రైజ్ లాట్. ఈరోజు సాయంత్రం ఈవినింగ్ 5 o'clock ప్రేయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. ఈరోజు 5 o'clock ప్రేయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. ఈరోజు మన శ్వేత సిస్టర్ వాక్యం అందిస్తారు, ఉజ్జీవ ప్రసంగికులు. రైట్, అందరికీ ప్రైజ్ లాట్.